బ్రేకింగ్ న్యూస్. పల్లె రఘునాథ్ రెడ్డి వ్యవహారం కూటమి పార్టీల మధ్య చుచ్చుపెట్టింది. అనంతపురం యాదవ కళ్యాణ మండపంలో మీటింగ్ పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేత ఎంపీపీ ఆది యాదవ్ గా మారిపోయింది. పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాదారుడంటూ బీజేపీ నేత ఆది యాదవ్ వర్గీయులు ఆరోపించారు. మీటింగ్ జరుగుతోన్న ప్రాంతానికి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు కూడా చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. నడి రోడ్డుపై బాహాబాహీకి కూడా దిగారు. అది తప్ప చెప్పారు మా రైట్. అనంతపురంలో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపాయి. పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్ యాదవ్ గా మారిపోయింది. అనంతపురం కళ్యాణ మండపంలో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. కానీ ఇందులో రఘునాథ్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేత ఎంపీపీ ఆది యాదవ్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు. భూ కబ్జాదారుడు అంటూ ఇటు బీజేపీ నేత ఆది యాదవ్ వర్గీయులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి అటు రఘునాథ్ రెడ్డి వర్గీయులు కూడా చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా నినాదాలు జరిగాయి. ఆ తర్వాత నడి రోడ్డుపై కూడా బాహాబాహికి దిగినట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, అసలు ఈ మీటింగ్ ఎందుకని పెట్టారు? ఇంత గొడవ జరగడానికి అసలు కారణం ఏంటి? అనంతపురం జిల్లాలో కాసేపటి కింద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఇరు వర్గాల మధ్య కూడా భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే గతంలో భూ కబ్జాదారుడు అంటూ కూడా పల్లె రఘునాథ్ రెడ్డిపై ఫ్లెక్సీలు వేయడంతో యువత కాస్త పెద్ద ఎత్తున జరిగిందని చెప్పొచ్చు. ఇది ఇరు వర్గాల మధ్య నడివేడిపై బాగా దిగడంతో ఇరు వర్గాల్లో కూడా టూటన్ను పోలీసులు కూడా అదుపు చేయడానికి తీవ్ర శ్రమపడాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య అనేక కొంతకాలంగా కూడా భూ వివాదాలు నడుస్తూ సుమారు 250 ఎకరాల వివాదం ఇరు వర్గాల మధ్య ఉండటంతో దీనిపై పోలీసులు ఇద్దరు కూడా అన్న అంటూ బాగానే కనిపిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో మాత్రం అది ఆ కూటమి ఐక్యత కనిపించడం లేదు. దీనిపైన ఇద్దరు అధినేతలు ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? గత కొంతకాలం కూడా భూ పంచాయతీ నడుస్తూ ఉండటంతో ఇరు వర్గాలని కూర్చోబెట్టి సర్ది చెప్పేందుకు అనేక మంది ప్రయత్నించారు. కాకపోతే ఇరు వర్గాలు కూడా వినకపోవడంతో ఇది ఇష్యూ జరుగుతూనే ఉంది. అనేక చోట్ల ఇది జరుగుతున్నప్పటికీ ఇవాళ అనంతపురం వేదికగా ఇన్నాళ్ళు పుట్టపర్తి వేదికగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ అనంతపురం వేదిక కూడా జరగడంతో పోలీసు స్థాయిలో కూడా అలర్ట్ అయ్యాడు. అయితే అప్పటికే ఇరు వర్గాలు నడివడిపైకి వచ్చి బాగా దిగి చెప్పుడు విసుకునే స్థాయి వరకు వెళ్ళడంతో పోలీసులు వచ్చేసి కాసేపు లాఠీ చార్జీ కూడా కనిపిస్తుంది. ఇరు వర్గాల్లో ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉంది. సుమతి, యోగానంద్, మరి బీజేపీ ఏం చెప్తోంది అంటే ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే కూటమి వర్సెస్ బీజేపీగా తయారైపోయింది టీడీపీ. కానీ ఇక్కడ ఓవరాల్ ఎపిసోడ్ అసలు ఎందుకు అలా గొడవ జరగాల్సి వచ్చింది? అండ్ మీటింగ్ అసలు ఎందుకని మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా? ఇరు వర్గాలు ఒక మాజీ మంత్రి కావడం, మరొకటి బీజేపీ పెద్ద నేత కావడంతో, పెద్ద స్థాయి నేత కావడంతో ఇది గొడవ జరుగుతున్న ముందే పోలీసులకి అప్రమత్తం ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా సమాచారం అంటూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నా. అయితే బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి భూమి లాక్కుంటున్నారంటూ కూడా మాజీ మంత్రి పల్లెపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఆరోపణ నిజం చేసే విధానం కూడా ఈ ఫ్లెక్సీ కట్టడంతో ఈ ఫ్లెక్సీ తీసేయాలంటూ కూడా పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఫ్లెక్సీ తీసేందుకు ఆ బీసీ వర్గాల నేతలంతా కూడా నిరాకరించడం, దీంతో అదే సమయానికి అదే ప్లేస్ కి పల్లె వర్గీయులు కూడా చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య చెప్పుడు దాడి కాసేపు కొనసాగే సమాచారం అందుతుంది మనకు. ఈ చెప్పుడు దాడి నుంచి ఆ పోలీసులు కాసేపు ఉద్రిక్త వాతావరణం మారే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకోవడం. ప్రస్తుతం సద్దు మణిగినట్టేనా, లేకపోతే పోలీసులు ఏం చెప్తున్నారు, ఎప్పుడు ఏమైనా జరగొచ్చా? ప్రస్తుతం అయితే సద్దు మరిగింది. కానీ మరి కాసేపట్లో పల్లె వర్గీయులు కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రెస్ క్లబ్ వేదిక కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు, ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత ఏమన్నా ఆది వర్గాన్ని మరొకసారి అడ్డుకునే అవకాశం ఉందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సుమతి, రైట్ యోగానంద్.